నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో అదొక కార్టూన్ అనమాట. ఆ కార్టూన్లో ఒక తల్లి గర్భంలో ఉన్న 2 శిశువులు మాట్లాడుకుంటున్నాయి. 2 శిశువులు అనగా ట్విన్స్ అనమాట. కవల పిల్లలు తెలుసు కదా, కవల పిల్లలు. మేబీ ఆ పిక్చర్ ఒకసారి డిస్ప్లే చేస్తారా? దాంట్లో 2 మాట్లాడుకుంటున్నాయి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఒక శిశువు ఇంకొక శిశువుతో మాట్లాడుతున్నారంట. ఏమని అనంటే, అరే ఏంటి బయటికి వెళ్ళిపోయే కాలం వచ్చిందంట కదా, మనము ఇప్పుడు వరకు చాలా మంచిగా కలిసి ఉన్నామంట, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయే కాలం వచ్చిందంట కదా. ఇదిగో ఇటువైపు కింద ఉన్నాడు అంటున్నాడంట పైన ఉన్నాడుతో, అరే నీకంటే ముందు నేనే బయటికి వెళ్ళిపోతాను రా. ఇద్దరం బయటికి వెళ్ళిపోతామంట. బయటికి వెళ్ళిన తర్వాత అంట వెలుగుకరమైన జీవితం ఉందంట. బయటికి వెళ్ళిన తర్వాత అంట మన అమ్మ మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుందంట. బయటికి వెళ్ళిన తర్వాత అంట మనకి ఈ బొడ్డు తాడు సహాయం అవసరం, అంబిలికల్ కార్డ్ సహాయం అవసరం లేకుండా మన నోటితో మనం తింటామంట, మన చేతులతో మనం పని చేస్తామంట అని అంటా ఉంటే పక్కనున్న పైనోడు అంటాడంట, ఏ ఊరుకో చూసొచ్చావేంటి నువ్వు అవన్నీ, అసలు అమ్మ లేదు ఏం లేదు, మనం ఇప్పుడు జీవిస్తుంది చూసారా, ఇదే ప్రపంచము. దీని తర్వాత ప్రపంచం అనేది లేనే లేదు. దీని తర్వాత జరిగే కార్యాలు అనేవి ఏం లేనే లేవు. నువ్వు అనవసరమైన భ్రమలో ఉంటున్నావు అని అంటూ ఉంటే కిందోడు అంటాడంట, లేదురా నేను విన్నాను రా, మమ్మీ చెప్తుంటే నేను విన్నాను రా, మమ్మీ చెప్తుంటే నేను విన్నాను. మనం ఇద్దరం అంటే బయటికి వెళ్తామంట, మన ఇద్దరం బయటికి వెళ్ళిన తర్వాత బాగా పెద్దవాళ్ళం అవుతామంట, వెలుగుకరమైన జీవితంలో మనం జీవిస్తామంట, మనకి కాళ్ళు చేతులు పనిచేస్తాయంట. ఇప్పుడులా కాదంట, మన చేతులు మారిపోతాయంట, మన కాళ్ళు మారిపోతాయంట. ఇదిగో మన ముక్కుతో మనం శ్వాస తీసుకుంటామంటారా, మన కళ్ళతో మనం చూస్తామంటారా. అంటే ఈ పైనోడు అంటాడంటే, నువ్వు వెళ్ళి చూసొచ్చావా, లేదంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెనక్కి వచ్చి నీకు చెప్పారా అని అంటున్నాడంట. ఈరోజు క్రైస్తవుడి యొక్క జీవితం కూడా ఇటు విధంగా ఉందో. ఒకవేళ విశ్వాసం లేని వారుగా, నిరీక్షణ లేని వారుగా, దేవుడేమో విశ్వాసాన్ని కలిగి ఉండండి, నిరీక్షణ కనపరచండి, నేను చేయబోయే కార్యాల మీద విశ్వాసం చూపించండి అని మనకి పదే హెచ్చరిక చేస్తుంటే మనము మాత్రము వాటిని పక్కన పెట్టి, చూసొచ్చారులే పెద్ద, చేసొచ్చారులే పెద్ద, అవి జరిగినాయని మీరు చూసారా, అవి జరుగుతున్నాయని మీరు చూసారా, మీ కళ్ళారా మీరు చూసారా అని ఒకవేళ మూర్ఖంగా ప్రవర్తించేవారు ఉంటున్నారేమో. ఈ ఉదయకాల సమయంలో సేవకుడిగా మీ అందరికీ తెలియజేయాలనుకున్న మాట, మీలో యేసుక్రీస్తు ప్రభువారి మీద నిరీక్షణ కలిగి ఉంటేనంట ఆయన కార్యాలు మనము పొందుకునే వారంగా ఉంటాము. స్తోత్రాలు చెప్దాం ఒకసారి బిగ్గరగా.